పేదలు వృద్ధుల్ని ఆదుకునేందుకు వైఎస్ వీరాభిమాని ఒకరు తన దురలవాట్లకు గుడ్ బై చెప్తున్నారు. అలా సేవ్ చేసిన డబ్బులతో పేదలు వృద్ధులకి ప్రతి నెల పెన్షన్ వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. ఇంతకీ ఎవరు ఆ వీరాభిమాని, ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలని ఉందా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఈయన పేరు కొత్త చిన్నపరెడ్డి. ఊరు గుంటూరు. వరసపెట్టి సిగరెట్లు కాల్చడం అంటే ఇతడికి మహా సరదా. ఎంత సరదా అంటే రోజుకి దాదాపు 100 రూపాయల విలువైన సిగరెట్లు ఇలా ఊదేస్తుంటాడు. మనోడికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని. ఎంత అభిమానమంటే వైఎస్ చనిపోయాక చెయ్యి ఊపుతున్న వైఎస్ బొమ్మల్ని తయారు చేయించి చాలా మందికి పంచాడు. వైఎస్ జయంతి సందర్భంగా చిన్నపరెడ్డి ఇంకో మంచి పనికి శ్రీకారం చుడుతున్నాడు. అదే సిగరెట్లకి గుడ్ బై చెప్పడం. అలా ఆదా చేసే మొత్తంతో వృద్ధులకి పేదలకి ప్రతి నెల 2వ తేదీన పెన్షన్ గా ఇవ్వాలని నిర్ణయించాడు. కుటుంబ సభ్యులు మిత్రులు కూడా ఇందుకు చిన్నపరెడ్డికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బృందావన్ గార్డెన్స్ లో ఒక రోజు టీ తాగుతుండగా ఒక ముసలాయన వచ్చి ఒక 2 రూపాయలు ఇవ్వండి బాబు, నేను టీ తాగుతానని చెప్పేసి అడిగారు. అడిగి ఆయన, బాబు మీరు రోజు సిగరెట్లు తాగుతున్నారు, మాకు టీకి ఇస్తే నష్టమేం లేదు కదా అని అడిగారు. అది నా హృదయాన్ని తాకింది. ఎట్టి పరిస్థితుల్లో నేను సిగరెట్ మానేసైనా సరే ఈ రోజు నుంచి రోజుకి 100 రూపాయలు నేను సిగరెట్ ఖర్చు పెడుతున్నాను. ఈ 100 రూపాయలని రోజు ఒకళ్ళకి ఇచ్చిన నెలకి 30 మందికి నేను వృద్ధులకి ఇవ్వగలను. నేను సిగరెట్ ఎందుకు మానేయలేను? నేను మానేసి ఇంకొంతమందికి స్ఫూర్తిగా ఉండే విధంగా ఈ సిగరెట్ మానేయాలని నిర్ణయించుకొని రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అంతకన్నా మంచి రోజు నాకు ఇంకోటి లేదు. ఆ పుట్టినరోజు నాడే దీన్ని అమలుపరచాలని. పెన్షన్తోనే ఆగకుండా ప్రతి నెల 2వ తేదీన వృద్ధులు పేదలకి ఉచితంగా వైద్య సేవలు, ఫ్రీగా భోజనం కూడా అందించాలని చిన్నపరెడ్డి నిర్ణయించాడు. చిన్నపరెడ్డి నిర్ణయాన్ని డాక్టర్లు కూడా స్వాగతిస్తున్నారు. మన చిన్నపరెడ్డి గారు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి, సార్ దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుందని చెప్పేవాళ్ళు. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీరు సిగరెట్లు మానేసేయండి, సిగరెట్లు మానేసి మీ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాను. ఆయన రేపు రాజశేఖర రెడ్డి గారి జయంతిని పొందించుకొని ఆ సిగరెట్లు తాగే అలవాటు మానుకొని దానికి ఖర్చు పెట్టిన డబ్బులతో కొంత ప్రజలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప ఆలోచన. రాష్ట్రంలోని వైఎస్ వీరాభిమానులందరూ ఇలా దురలవాట్లకి గుడ్ బై చెప్పి అలా ఆదా చేసిన డబ్బుతో పేదల్ని ఆదుకుంటే బాగుంటుందని ఆశిద్దాం. నిజంగా చిన్నపరెడ్డి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పుట్టినరోజును ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా నిర్వహించారు.